కాకినాడ జిల్లా ఏలేశ్వరం అప్పనపాలెం కిలిపే వారధిని సుమారు 18 కోట్ల నాబార్డ్ నిధులతో పటిష్టంగా నిర్మించేందుకు కృషి చేస్తామని పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ కె విజయ్ కుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో వారధిని పరిశీలించడం జరిగిందన్నారు. అలాగే అప్పనపాలెం గ్రామవాసులు స్థానిక నాయకులు తమ కష్టాన్ని ఆమెకు వివరించడం జరిగింది. గతంలో మాదిరిగా కాకుండా బ్రిడ్జ్ లెవెల్ను పెంచి పటిష్టంగా ఉండేందుకు కనీసం 100 సంవత్సరాల పాటు బ్రిడ్జికి ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ శాఖ డిఏ సిహెచ్ రాజు, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మామిడి లలిత, కౌన్సిలర్ ఎండగుండి నాగబాబు, పెండ్రా శ్రీను, రాయుడు చిన్న, కోణాల రమణ, సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి చైర్మన్ వాగు రాజేష్, వైస్ చైర్మన్ జొన్న వీరబాబు, కరౌతు సత్యనారాయణ, గాంధీ, సామంతల గోపి, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు చెట్లు తీసుకొచ్చారు. అవి వచ్చి ఫోర్స్ గా కొట్టడం వల్ల కింద 13 కోట్లు చేసాం మేడం. బ్రిడ్జ్ కింద వేసాం. పంపించేసాం. ఎస్టిమేట్ ప్లేస్ అయితే ఇదే కదండి. ఇదే ప్లేస్ రకాల పుకార్ పైన చెట్లు కొట్టుకొచ్చింది. పిల్లల్ని డిజైన్ చేసి అది దొరకండి అనేది వెళ్తున్నాడు బాగా. ఎట్లాగాలే స్లోగా మేనేజర్ మేడం ఒకసారి గ్రామ ప్రజలందరికీ కూడా మా నమస్కారాలండి. నేను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన చీఫ్ ఇంజనీర్ని. సో డిప్యూటీ సీఎం గారి, మన గౌరవ డిప్యూటీ సీఎం గారి వల్ల నిజంగా మేము మా డిపార్ట్మెంట్ నిజంగా చాలా అభివృద్ధి పథంలోకి నడుస్తూ ఉంది. ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ అయితేనేమి, తర్వాత పిఎం జన్మన్, పిఎంజిఎస్వై, నాబార్డ్ వర్క్స్, తర్వాత అడవి తల్లి బాట, ఏజెన్సీ ఏరియాస్లో కూడా చాలా డెవలప్మెంట్స్ జరిగాయి సార్ వచ్చినటువంటి ఈ కొద్ది కాలంలోనే. నిజంగా వారికి మేము ఎంతో రుణపడి ఉంటాము. ప్రజలందరిగా మనమందరం కూడా రుణపడి ఉండాలి. సో మరి ముఖ్యంగా ఈ ఏలేశ్వరంలో చూసినట్లయితే ఏలేశ్వరం యొక్క కాన్స్టిట్యున్సీకి, జగ్గంపేట కాన్స్టిట్యున్సీకి ప్రధానమైనటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి బ్రిడ్జిని చూసిన తర్వాత నాకు కూడా చాలా మరి హృదయం కలిసివేసింది. ప్రజలు మరి ఎంతగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఒక గంట కూడా లేను నేను, అప్పటికే నాకు చాలా కష్టం అయిపోయింది. కానీ మీరు ఇక్కడ ఉండి నివాసం చేస్తున్న ప్రజలకి చాలా కఠినమైనటువంటి పరిస్థితి ఇది. సో కాబట్టి నేను అంతా కూడా వెరిఫై చేశాను. దీనికి సంబంధించినటువంటి మరి డిపిఆర్ కూడా మేము రెడీ చేసాం 18 కోట్లకి. సో దీన్ని స్టార్టింగ్ చేయడమే చాలా మరి మిస్టేక్ చేశారు. హై లెవెల్ బ్రిడ్జ్ దీన్ని కట్టి ఉంటే కనుక మనకు ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఎంతో క్యూసెక్స్ ఎక్కువ ఉన్నటువంటి డిశ్చార్జ్ కలిగి ఉన్న 60 క్యూసెక్స్ వరకు ఉంది అని చెప్తా ఉన్నారు. ఈ క్యూసెక్స్ కలిగి ఉన్నటువంటి డిశ్చార్జ్, కాచ్మెంట్ ఏరియా డిశ్చార్జ్ అంటే ఏలేరు నుంచి వస్తున్నటువంటి ఈ ప్రవాహాన్ని మరి తట్టుకోవడానికి, ఏలేశ్వరం నుంచి వస్తున్న ప్రవాహాన్ని, అంటే అక్కడ ఉన్నటువంటి సీలేరు నుంచి రావాలి, రిజర్వాయర్, సీలేరు రిజర్వాయర్ నుంచి. కాబట్టి వీటన్నిటిని తట్టుకోవడానికి, అంతేకాదు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఓవర్ఫ్లో అవుతుంది కాబట్టి ఆ ఓవర్ఫ్లోని కూడా మేము ఎస్టిమేట్ చేసుకొని దాని హైట్ని మేము పెంచుకోవాలి. ఆ రకంగా మా వాళ్ళు డిపిఆర్ వేశారు. సో కాబట్టి మేము అధికారులంగా, మా పై అధికారులుగా ఉన్నటువంటి మా ఈఎన్సీ గారు, మా
స్పెషల్ సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, మరి మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు మరి ఎలాగూ ఉన్నారు మనకు అండగా. సో వారందరితోనూ ఎమ్మెల్యే గారు, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారితో కూడా మేము మాట్లాడి మేము కూడా ఇంటర్ఫియర్ అయ్యి ఇది మరి సత్యప్రభా గారు మేడం గారిని నేను కలుస్తాను విజయవాడలో. ఇప్పుడు వెళ్తున్నాను నేను బయలుదేరి. సో మాట్లాడి నేను కూడా ఇంటర్ఫియర్ అవుతాను. నాకు కూడా మరి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి విధానంలోనే నేను కూడా ఈ జాబ్కి రావడం జరిగింది. గత 28 ఏళ్ళ క్రితం నుంచి నేను ఎన్నో ప్రాజెక్ట్స్ ఇలా చేశాను. సో నాకు దేవుడు మళ్ళీ ఇదొక అవకాశం ఇచ్చాడు మీ అందరికీ సహాయం చేయడానికి. కాబట్టి నేను తప్పకుండా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని నాబార్డ్ గ్రాంట్లో పెట్టించాలని నేను సార్ని, డిప్యూటీ సీఎం గారిని నేను రిక్వెస్ట్ చేసి ఏదో ఒక రకంగా దీన్ని మనము విజయవంతం చేయాలి. ఎంపీ గారు ఎమ్మెల్యే గారితో వారి యొక్క ప్రమేయంతోనే డిపిఆర్స్ అన్నీ తయారైనాయి. సో కాబట్టి గవర్నమెంట్లో ఇప్పుడు శాంక్షన్కి రెడీగా ఉంది. సో ఏ గ్రాంట్లో పెట్టాలా అనే దాంట్లో అది కాస్త కొంచెం మరి డిస్కషన్స్లో, నెగోషియేషన్స్లో ఉంది. కాబట్టి నేను కూడా యాజ్ ఏ విజువల్గా నేను చూశాను కాబట్టి దాన్ని నేను వెళ్ళి నేను కూడా అప్రైజ్ చేసి ఎస్కలేట్ చేసి ప్రాబ్లమ్ని, ప్రజలు ఇంత కష్టపడుతూ ఉన్నారు, 10 గ్రామాలు ప్రజలు ఇదైపోతున్నారు. అంతేకాకుండా చాలామంది చనిపోయారు ఇక్కడ. గర్భిణీలు అయితేనేమి, చిన్నపిల్లలు అయితేనేమి చనిపోవడం జరిగింది. హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనకు కావాల్సినటువంటి ప్రైమరీ థింగ్ హెల్త్. ఎవరైనా పోవాలంటే నైట్ టైం పోలేరు. సో నేనే మరి స్టెప్స్ పెట్టుకొని రావడం జరిగిందనమాట. సో ఎంతోమంది ఆడవాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు, మరి పిల్లలు, వృద్ధులు. సో తప్పకుండా మనము మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, డిప్యూటీ సీఎం గారు, మన హానరబుల్ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో పై అధికారులతో మేము కూడా మాట్లాడి దీన్ని మేము మరి వారందరి సహకారంతో దీన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి మీకు తప్పకుండా బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తాము. అందుకు మీ అందరి యొక్క ఆశీస్సులు, మీ అందరి యొక్క మరి సహకారం మాకు గట్టిగా ఉండాలి. మాకు మెటీరియల్ విషయంలో అయితేనేమి, కాంట్రాక్టర్ వచ్చినప్పుడు మరి సహకరించే విషయంలోనేమి మీ సహకారం అన్ని విధాలా ఉండాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. ఇదే హైట్ లో ఉంటుందండి బ్రిడ్జ్? లేదండి, హైట్ పెంచుతామండి. హైట్ పెంచుతాము. హెవీ వెహికల్ మూవ్మెంట్ ఉండేలాగా, అంటే టూ వేలెస్లో కూడా 7.5 విడ్త్తో అటొకటి ఇటొకటి వెహికల్స్ అటు వచ్చేది 2 lanes లాగా మేము బ్రిడ్జ్